మల్టీ క్రాపింగ్ కాన్సెప్ట్ మీకు గుర్తుందా? ఫార్మింగ్ ఫ్రెండ్స్ నమస్కారం. ఒక చిన్న భూభాగంలో వివిధ రకాల పంటలుండి అవి మనకి మంచి లాభాన్ని తెచ్చిపెడితే ఎంత బాగుంటుందో కదా. అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మల్టీ క్రాపింగ్ కాన్సెప్ట్. ఇలా చేయడం వలన ల్యాండ్ రిసోర్సెస్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాం. పంట నాశనం అయ్యే రిస్క్ ని తగ్గించుకోవచ్చు, సాయిల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పంట దిగుబడిని దానివల్ల వచ్చే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇందులో 4 రకాలు ఉన్నాయి. సీక్వెన్షియల్ క్రాపింగ్ అంటే ఒక పంట అయిపోయిన వెంటనే అదే సంవత్సరంలో మరొక పంట పండించడం. ఇంటర్ క్రాపింగ్ 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒక సర్టెన్ ప్యాటర్న్లో వేస్తాం. మిక్స్డ్ క్రాపింగ్ ర్యాండమ్గా కొన్ని రకాల పంటలు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో వేయటం. రిలే క్రాపింగ్ ఒక పంట కోతకి సిద్ధంగా ఉందన్న సమయంలో తరువాతి పంట వేసేస్తాం. అందులో ఇప్పుడు మనం చూస్తున్నది మిక్స్డ్ క్రాపింగ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకేసారి ఒకే భూభాగంలో పెంచడం. ఈ రైతు చూడండి, ఉన్న ఒకటే ల్యాండ్లో మునగ తోట వేసి అందులో బంతి తోట, మరికొన్ని రోజుల తరువాత అందులోనే బొప్పాయి మొక్కలు, ఇంకా ఒడ్డున ఖాళీ ఉందని అరటి, నిమ్మ, టేకు మరియు కొబ్బరి ఇలా ఒక్కొక్కటి ఒక్కో పక్కన నాటి. ఇన్ని రకాలు ఒకేసారి వేయటం వలన అవి పనికొస్తాయా లేదా అనే సందేహం ఉన్నప్పటికీ ఒకటి పోయినా మరొకటి పనికొస్తుందిలే అనే ధైర్యం ధీమా మరోవైపు ఉంటుంది. మనకు ఒక ల్యాండ్ ఉంది, అది ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి చేస్తే పోలే అని మామూలుగా మొక్కలు వేసుకుంటే పర్వాలేదులే, కానీ ప్రత్యేకించి లాభాల కోసం పంటలు వేస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటంటే మంచి ప్లానింగ్ వేసుకొని ఆ పంట కోసం పనిచేసే మనుషుల్ని పెంచుకోవాలి. సాయిల్కి న్యూట్రియంట్స్ సరిగ్గా అందించాలి, అవే ఎరువులు, నీళ్లు లాంటివి. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక పంటకు వచ్చే డిసీజ్ మరొక పంటకి పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎక్కువ లాభం కావాలంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ కష్టపడాలి, తెలుసు కదా.